8వ కుమారుడు పుట్టగానే శంతన్ మహారాజు గంగాదేవి చేతుల నుండి తన కుమారుణ్ణి తీసుకొని గంగాదేవిని ప్రశ్నించాడు. అప్పుడు గంగాదేవి తన నిజ స్వరూపాన్ని చూపించి శంతన్ మహారాజును విడిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చుంటుంది, గంగాదేవి తన సొంత కుమారుల్ని ఎందుకు గంగలో ముంచేసింది అని. దానికి ఒక ప్రముఖ కారణం ఉంది. అదేమిటంటే, మహాభారతం ప్రకారం వసువులు అనేవి 8 మంది దేవతలు. వారు దివ్యలోకాలలో ఉన్నవారు. 8 మంది స్వర్గీయ దేవతలను అష్టవసువులు అంటారు. వారి పేర్లు: ధర అంటే భూమి, ధ్రువ అంటే స్థిరమైన నక్షత్రం, సోమ అంటే చంద్రుడు, అహ అంటే దినం లేదా రోజు, అనిల అంటే గాలి, అనాల అంటే అగ్ని, ప్రత్యూష అంటే ఉదయించే వెలుగు, ప్రభాస అంటే ప్రకాశం.